నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నల్లధనంపై ధర్మయుద్ధం ప్రారంభించిన మోదీ అంతటితో ఆగడం లేదు. అవినీతికి మూలాలైన అన్ని అంశాలపైన దృష్టి సారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతో పాటు ప్రచార ఖర్చును కూడా ప్రభుత్వమే భరించడంపై పూర్తిస్థాయి చర్చ జరగాలని అఖిలపక్ష సమావేశంలో మోదీ కోరారు. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే వేగవంతమైన అభివృద్ధిని సాధించవచ్చని నీతి ఆయోగ్ తన నివేదిక ద్వారా స్పష్టం చేసింది. 2 ప్రతిపాదనలు సైతం కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. హెచ్చుతగ్గులకు అంగీకరిస్తే 2019లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించుకోవచ్చు. అసెంబ్లీల కాల పరిమితిని పొడిగించడమో లేదా కుదించడమో చేసి 2 దశల్లో నిర్వహించుకునే వీలు కూడా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి, అందులోని సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు; ఎన్ రామచంద్రరావు గారు, శాసనమండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, హైకోర్టు సీనియర్ న్యాయవాది; పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనపై కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు గారి అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం కేజే రావు గారు. నమస్కారం. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనపై ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? లోక్సభ, అన్ని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి చేయడం అన్నది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏమిటంటే, మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ 51-52లో జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967లో జరిగాయి. ప్రీమెచ్యూర్ డిజల్యూషన్ అది లేకపోవడం వల్ల అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరగడం జరిగింది. ఆ తర్వాత ఏమిటైందంటే ఈ సైకిల్ డిస్రప్టెడ్. దీనివల్ల ఏమిటవుతుందంటే డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి. జన అభిప్రాయం ఏమిటంటే ఈ ఎలక్షన్స్ అన్ని ఒకేసారి జరిగితే ఎకనామికల్లీ బాగుంటుంది, అదేవిధంగా డిస్రప్షన్ అన్నది ఉండదు. అంటే పొలిటికల్ లైఫ్ అది డిస్రప్షన్ ఉండదు. దీనికి ఏమిటి చేయాలంటే ఇవన్నీ ఒకసారి రావడం అంటే ఇమీడియట్ గా అవ్వదు. ఇప్పుడు 2019లో వస్తున్న ఎలక్షన్స్ లో ఇది ఇంపాసిబుల్ చేయడం అవ్వదు. కానీ 2024 ఆ ఎలక్షన్స్ నుంచి ఇది చేయడం అవుతుంది, పాసిబిలిటీ ఉంది. అదే విధంగా ఈ 170th రిపోర్ట్ ఉంది, అందులో కూడా ఈ సెషన్స్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలన్న దానికి వాళ్ళు కూడా రిపోర్ట్లోని చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఈ పాసిబిలిటీ ఉందా అని అంటే ఎలక్షన్ కమిషన్ అభిప్రాయం ప్రకారం కూడా ఉంది. దానికి ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ అగ్రీ అయితే చాలా బాగుంటుంది, అప్పుడే ఇది పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఉన్న అసెంబ్లీ టెన్యూర్ చూసారా, కొన్ని చోట్ల ఎక్కించాల్సి వస్తుంది, కొన్ని చోట్ల తగ్గించాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఒప్పుకోవాలి. నెసరీ అమెండ్మెంట్ విల్ హ్యావ్ టు బి మేడ్. ఎన్నికల ఖర్చుని ప్రభుత్వమే భరిస్తే రాజకీయ అవినీతికి, నల్లధనానికి అడ్డుకట్ట పడుతుందంటారా? స్టేట్ ఫండింగ్ అనేది చాలా ముందరి నుంచి జరుగుతుంది. దాని ఆధారంగా ఏంటంటే ఆల్ ఇండియా రేడియోలని, అదేవిధంగా టెలివిజన్ లో కూడా కొంత టైం ఇవ్వడం జరుగుతుంది పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ కి. అదేవిధంగా ఎలక్ట్రల్ రోల్స్ కాపీస్ ఇవ్వడం, ఇవన్నీ ఇది ఒక విధంగా ఇది పార్ట్ ఆఫ్ దట్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్. బిఫోర్ ఆల్ దట్ వన్ ఈ పొలిటికల్ పార్టీస్ ఖర్చులు చూసారా, దాని మీద మాత్రం సీలింగ్ ఉంటే గానీ ఈ స్టేట్ ఫండింగ్ అన్నది చాలా కష్టం అవుతుంది. ఒకవేళ స్టేట్ ఫండింగ్ ఉంటే అది ఎవరికి అప్లికబుల్, ఆ విధంగా జరిగితే తప్ప ఈ రిఫార్మ్స్ అంత ఈజీ కావు. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని ప్రతిధ్వనితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నరేంద్ర గారు, దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ప్రధాని మోదీ చర్చకు తెచ్చారు. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ సిద్ధం చేసిన నివేదికని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఈ ప్రతిపాదన అనేది చాలా కాలంగా దేశంలో చర్చ జరుగుతూనే ఉంది. 1951 నుంచి 67 వరకు మన దేశంలో అసెంబ్లీలకి, పార్లమెంట్కి కలిపి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలు రద్దు అయిపోవటం, పార్లమెంట్కి ముందస్తు ఎన్నికలు అవడంతో ఆ క్రమం తప్పిపోయి ఇవి చాలాసార్లు జరుగుతున్నాయి. ఈ విధంగా అనేక సార్లు జరగడం వలన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వానికి ఎన్నికల వ్యయం బాగా పెరిగిపోవటం, మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలకి 4,000 కోట్ల పైన ఖర్చు అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి 300 కోట్లు ఖర్చు అయింది. ఈ విధంగా నిర్వహణ వ్యయం పెరిగిపోతుంది. మరొక దేశంలో ఎన్నికలకి ఇదివరకులా కాకుండా పెద్ద ఎత్తున సాయుధ బలగాలను తరలించాల్సి వస్తుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు సరిహద్దులో ఉండకుండా ఎన్నికల కోసం పదే పదే తీసుకురావడం సమస్య అవుతుంది. ఈ ఎన్నికల సమయంలో అనేక విషయాల వలన ప్రజల్లో ఉద్రిక్తలు చెలరేగుతున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతీయం పేరుతో ప్రతి సంవత్సరం ఏదో ఎన్నికలు జరుగుతూ ఈ విధంగా ఉద్రిక్తలు చెలరేగడం వలన ప్రజల్లో ఒక శాంతియుత వాతావరణం దెబ్బతింటుంది.
ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీనివల్ల ఒకేసారి ఎన్నికలు జరగాలంటున్న ఒక ప్రతిపాదన వస్తుంది. మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అంటూ ప్రతిపాదన చేసింది. అయితే అసలు ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా జరపాలి, ఎలా జరపాలి, దీంట్లో రాజ్యాంగపరంగా ఇతర రాజకీయంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనే విషయం మీద ఇంకా లోతైన చర్చ అధ్యయనం కూడా జరగవలసి ఉంది. రాజకీయ పార్టీలో ముందుగా రాజకీయ సంస్కరణలు తీసుకురాకుండా కేవలం ఒకేసారి ఎన్నికలు జరపడం వలన కూడా ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది అనే విషయం కూడా పరిశీలన జరగవలసిన అవసరం ఉంది. నరసింహరావు గారు, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎంతవరకు కలిసి వస్తాయంటారు? ముందు నరేంద్ర గారు చెప్పినట్టు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. దానివల్ల ప్రత్యేక ప్రయోజనం ఏంటి? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ మంది రిజైన్ చేసో లేక పార్టీ చీలిపోయో కూలిపోయింది, మధ్యలో 5 ఏళ్ల మధ్యలో కూలిపోయింది, 2 ఏళ్ల క్రితం కూలిపోయింది, అప్పుడు ఏం చేయాలి? అలాగే కేంద్ర ప్రభుత్వంలో మెజార్టీ ఉన్న పక్షాల నుంచి చాలా మంది రిజైన్ చేస్తాం వల్ల కానీ ఇంకో రకంగా కానీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా రద్దు చేయాలా? ఒకేసారి ఎన్నికలు అనేది సాధ్యం కాదు మన భారతదేశంలో. కానీ ఒకటి మాత్రం సాధ్యం, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు జరిగే సమయంలోనే స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు జరపచ్చు. జిల్లా పరిషత్తులకి, మండలాలకి, అన్నిటికీ కూడా గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరపచ్చు. ఒకేసారి ఎన్నికలు జరిపితే కింద అంతవరకు ఒక రకంగా చక్కగా ఉంటుంది మొత్తం. అలాగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో ఈ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అన్న భావన జనానికి కలుగుతుంది. ఆ ఎన్నికలు కూడా ఖచ్చితంగా జరుగుతాయన్న హామీ కూడా లభిస్తుంది ప్రజలకి. పార్లమెంట్ ఎన్నికలు 5 ఏళ్ళకు ఒకసారి జరగాలి, కానీ అనేక సార్లు తక్కువ సార్లు కూడా జరగవచ్చు. అంతకుముందు దేవగౌడ ఉన్నప్పుడు కానీ లేక తర్వాత కానీ 2 ఏళ్ళకు ఒకసారి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలు కూడా రద్దు చేసేస్తారా? అది సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీలు వచ్చి చాలా చోట్ల గెలుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు గెలవకోకుండా కేవలం ఒక జాతీయ భావాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో మనం గెలవాలన్న భావంతో వాళ్ళు పెట్టిన ఆ పెద్ద పార్టీలకు ఉపయోగకరమైనది తప్ప కింద ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే అంశం ఇది. రామచంద్రరావు గారు, నల్లధనంపై మోదీ ధర్మయుద్ధాన్ని ప్రారంభించారు. అవినీతికి నల్లధనానికి మూలమైనటువంటి ఎన్నికలు, పార్టీల విరాళాలు, అభ్యర్థుల ఖర్చులపైన కూడా మోదీ దృష్టి సారించారు. మరి ఎన్నికల్లో ప్రధానంగా మోదీ ఎలాంటి సంస్కరణలు ఆశిస్తున్నారు? కాస్ట్ ఆఫ్ ఎలక్షన్స్ మీరు చూసుకుంటే గతంలో ఇంతకుముందు నరేంద్ర గారు చెప్పినట్టు 51లో ఎలక్షన్ జరిగినటువంటి సమయంలో అప్పటికి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే దాదాపు మనం బయట పబ్లిక్లో మాట్లాడకుండా ప్రైవేట్లో మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తారంటే నేను 50 కోట్లు పెట్టుకున్నాను, 30 కోట్లు పెట్టుకున్నాను అని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే కూడా 15 కోట్లు పెట్టుకున్నాను, 20 కోట్లు పెట్టుకున్నాను, ఎంపీకి నేను 100 కోట్లు పెట్టుకుంటాను అని చెప్పేసి పార్టీ టికెట్లు కూడా ఆశించేటటువంటి ఒక అభ్యర్థం చూస్తూ ఉన్నాం. అంటే ఈ నేపథ్యంలో ఎన్నికల సంస్కరణ రావాలి. అద్వానీ గారు పదే గతంలో కూడా చెప్పారు స్టేట్ ఫండింగ్ అనేది ఉండాలి. సరే, అది పాసిబులా కాదా అనేది ఒక డిబేటబుల్ ఇష్యూ. అది స్టేట్ ఫండింగ్ ఉండాలా ఉండొద్దా, ఎన్నికల ధర ప్రభావం ఏ విధంగా తగ్గియాలి, కేవలం ధనవంతులు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళైనా రాజకీయాల్లో రావాలి, డబ్బు లేనివాడు కార్యకర్తగా సామాజిక సేవ ఉండి సమాజ సేవ చేసే భావంతో ఉన్నవాళ్ళు ఎన్నికల ఎలక్షన్లో పోటీ చేయలేరా? అంటే ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ యొక్క ఎలక్షన్స్ ఒక ప్రణాళికలో మార్పు రావాలంటే ఎలక్షన్స్ ఒక ప్రాసెస్లో కూడా ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి రావాలనేటువంటి ఒక ప్రతిపాదన అద్వానీ గారు గతంలో 1985లో పెట్టడం జరిగింది. దీని మీద ఇది కొత్త డిమాండ్ ఈరోజు నీతి ఆయోగ్ తీసుకొచ్చింది, లేకపోతే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న విషయం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు అప్పుడు జరిగినటువంటి సమయంలో 5 yearsకు ఎలక్షన్ జరుగుతాయి. మధ్య ప్రభుత్వాలు కొన్ని కూలిపోతూ ఉంటాయి, కొన్ని డిఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ఎత్తన కానివ్వండి. ఆ సమయం అటువంటి ఒక సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. అరుదైనటువంటి 70 ఏళ్ల భారతదేశ ఒక స్వాతంత్ర చరిత్రలో మధ్యన డిజాల్వ్ అయినటువంటి అసెంబ్లీస్ ఒక చరిత్ర మనకు దాదాపు 10-15 కన్నా మనకు ఎక్కువ లేవు ఇంతవరకు మనకు చేసిన స్టాటిస్టిక్స్ తీస్తే. కాబట్టి మ్యాక్సిమంగా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే వీక్ అందుకనే ఏం చేశారంటే దీన్ని కుదిస్తూ ఎక్కడో చోట దీన్ని చేసి నీతి ఆయోగ్ పెట్టినటువంటి ఒక మళ్ళీ ఒక రికమెండేషన్స్ ఏంటంటే 2024 వరకు 2 పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి పెడితే దీంట్లో జరుగుతున్నటువంటి వ్యయం ఒకటే కాదు, దీంట్లో అరేంజ్మెంట్స్, పోలీసు, సెక్యూరిటీ, కౌంటింగ్ టేబుల్స్, కౌంటింగ్, ఇవన్నీ అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి, మొన్న అస్సాం ఎలక్షన్ జరిగినాయి, పంజాబ్ ఎలక్షన్ మళ్ళీ ఒక డేట్లో జరుగుతాయి, మళ్ళీ తర్వాత గుజరాత్ జరుగుతాయి. అంటే ఈ యొక్క దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రాజకీయ నాయకులకు ఒక ఎలక్షన్స్ తప్ప వేరే పనే లేదా ఈ దేశంలో అనేటటువంటి ఒక భావం కూడా కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ స్థిరత కావాలంటే, రాష్ట్రాలలో రాజకీయాల్లో స్థిరత కావాలి, దేశంలో రాజకీయ స్థిరత కావాలంటే
ఎలక్షన్స్ పార్లమెంటుకు అసెంబ్లీ ఒకేసారి జరగాలి. ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం వల్ల ఆ అసెంబ్లీ ఏదైనా కారణం వల్ల డిజాల్వ్ అయి ఉంటే ఆ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ మళ్ళీ తర్వాత దాన్ని కూడా ఏదో ఒక ఇయర్ 2-3 years లోపల దాన్ని 1 year 6 months స్టార్ట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ దాంతోపాటు జరిపేట అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం 5 phases 6 phases ఎలక్షన్స్ జరుపుతున్నాం. కారణం ఏంటంటే మనం సెక్యూరిటీ కోసం బలగాలు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక వ్యయంతో కాకుండా చాలా ప్రాక్టికల్గా కూడా నిజంగా దేశం మనకు ఈ ఎలక్షన్స్ అధికారులకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీ విషయం కాదు ఇక్కడ. ప్రాంతీయ పార్టీలు కూడా ఎలక్షన్స్లో డిఎంకే స్టేట్లో గెలిచింది, సెంట్రల్లో కాంగ్రెస్ గెలిచిన సంఘటన మనం చూసినాం. అది నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ. కేరళలో కూడా కమ్యూనిస్ట్ పార్టీకు స్టేట్లో ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీకు సెంట్రల్లో ఇచ్చే కమ్యూనిస్ట్ పార్టీ మనం ఓ రీజనల్ పార్టీ కింద చూడాల్సింది. కేరళలో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చడం జరిగింది. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో అటువంటి సంఘటన జరిగినాయి. కాబట్టి రీజనల్ పార్టీస్ని ఏదో తక్కువ చేయాలనో జాతీయ పార్టీలో ఒక ఆధిపత్యాన్ని సాధించాలన్న విషయం కాదు ఇక్కడ. దామోదర ప్రసాద్ గారు, దేశ రాజకీయ సంక్లిష్ట ముఖచిత్రం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణలోని సాధ్యాసాధ్యాలను ఏ విధంగా క్షుణ్ణంగా పరిశీలించాలి? మనది ఫెడరల్ రాజ్యాంగ స్వరూపంలో ఉన్న రాష్ట్రాల సమాఖ్య అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది యూనిటరీ ప్రజాస్వామ్యం కాదు. ఏదో ఒక అధ్యక్షుడు ఎన్నికై ఆయన మంత్రులు ఎంపిక చేసుకొని తన ఇష్టాలకు అనుగుణంగా పరిపాలన చేసేటువంటిది కాదు. 130 కోట్ల ఒక జనాభా కలిగినటువంటి ఒక విశాలమైన భారతదేశంలో ఒక సంక్లిష్టమైనటువంటి వైరుధ్యభరితమైనటువంటి సారూప్యతలు కూడా ఉన్నటువంటి దేశం మనది. అందువల్ల ఏకకాలంలో లోక్సభ లేదా వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలకు జరపడం అనే అభిలషణీయమేమో కానీ ఆచరణ సాధ్యమైతే కాదు. 29 రాష్ట్రాలు వేరువేరు స్వభావాలు కలిగినటువంటివి. ఈశాన్యంతో తీసుకుంటే, కేరళలో తీసుకుంటే, ఈ పక్క రాజస్థాన్, గుజరాత్ ఒక వైవిధ్యభరితమైనటువంటి సామాజిక పరిస్థితులు ఇవన్నీ ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక వ్యవస్థలు వేరువేరుగా ఉన్నటువంటి దీన్ని మనం గణంలోకి తీసుకోవాలి. ఈ సందర్భంలో ఏకకాలంలో అంటే యూనిటరీ వ్యవస్థ కాదు కాబట్టి ప్రజలకు అవకాశం ఉండాలి. ఏ విధంగా 2 ఏళ్ల ముందుగానే 2 ఏళ్ల తర్వాత జరగాల్సిన ఎన్నికల్ని ముందుగానే ఎందుకు తీసుకొస్తారు? ఒక 5-6 నెలలుగా ముందుకు తీసుకురావడం అనేది అభిలషణీయమేమో కానీ మనం కూడా ఎందుకు ఖర్చు తగ్గించడానికి అనేక ఉంటాయి. కానీ ఖర్చు తగ్గించడమైన అంశం ఇక్కడ ప్రధానమైన అంశంగా మనం పరిగణించడం లేదు. ఎందుకంటే మన రాజకీయ పార్టీలు నల్లధన ప్రజాస్వామ్యం నీడలో ఎదుగుతున్న ఒక జనస్వామ్యం ఇది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కో రాజకీయ పార్టీ 10,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు చేస్తున్నటువంటి వైనాన్ని మనం ఈ ఎన్నికల్లో చూస్తున్నాం. వికృతంగా 2,000 రూపాయలు 3,000 రూపాయలు కొట్లొకచో 5,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొంటున్నటువంటి ధనస్వామ్య భరిత దేశం ఇప్పుడు మనం ఎన్నికలు చూసాం. లోక్సభ 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపు 40,000 కోట్ల పైగా, అది ఒక కాకిలెక్కే, ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఒక్కో అభ్యర్థి ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు ఒక లోక్సభ అభ్యర్థి ఒక నిజాయితీ కలిగిన వాడు, ఎన్నికల్లో ఒక మేధావి, లేదా నిజంగా జీవిత పర్యంతం జనసేవకు కట్టుబడి నిస్వార్థంగా చేయగలము, మేము ఉంటామని కలిగిన వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఎంత మాత్రము లేదు. అందువల్ల ఏకకాలంలో ఏదో ఖర్చు తగ్గించడానికి మాత్రమే అనేది సరైనటువంటి కారణము కాదు. నరేంద్ర గారు, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగిన పక్షంలో ఎన్నికల నిర్వహణ ఖర్చును అలాగే ప్రచార ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలనే ఒక కీలకమైన ప్రతిపాదన ఉంది. మరి దీనివల్ల రాజకీయ అవినీతి అలాగే నల్లధనం ఏ మేరకు అడ్డుకట్టపడుతుందంటారు? ఈ ఎన్నికల ఖర్చు ప్రభుత్వం భరించాలనేది చాలా కాలంగా చాలామంది ప్రతిపాదన చేస్తున్నారు. దానివలన ఎన్నికల వ్యయం అనేది పెద్ద తగ్గుతుందని నేను అనుకోను. దానివల్ల కేవలం ఇవాళ నమోదైన రాజకీయ పార్టీలకి దేశంలో జాతీయ స్థాయి పార్టీలుగా ఒక 7 పార్టీలు మాత్రం గుర్తింపు ఉన్నాయి. ఆ 7 పార్టీల్లో కనీసం 2 పార్టీలు తప్పితే మిగతా పార్టీలకి 2-3 రాష్ట్రాలకే పరిమితం ఉన్నాయి. దానివల్ల వాళ్ళు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ నాడు ఉంది. కొన్ని పార్టీలు రికగ్నైజ్ లేకపోవచ్చు. దానివల్ల ప్రభుత్వం ఫండింగ్ చేయడం వలన ఇది టీవీలో ప్రచారానికి కొన్ని కామన్ ఎలాగో ఇవాళ ఎన్నికల కమిషన్ బహిరంగంగా వాల్ పోస్టులకి వాటికి ఏమీ అలౌ చేయట్లేదు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఎక్కువ పట్టే ఖర్చు అంతా కూడా మనకి తెలియని రూపంలో అన్అకౌంట్ లెక్కకు రాని రూపంలో ఖర్చు పెడుతున్నారు. దానివల్ల ఎన్నికల వ్యవస్థలో పెద్దగా మార్పు వస్తున్నా కానీ ఎన్నికల్లో ఈ ఖర్చు తగ్గుతుందని కానీ రాజకీయ పార్టీలు నేను అనుకున్నాను. అయితే ప్రతిసారి ఎన్నికలు ఉండటం వలన ఏమవుతుందంటే ప్రతి విషయం కూడా ఏ ప్రభుత్వం చేపట్టినా కూడా ఎన్నికల దృష్టిలో ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది, జనం కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ
ఇవాళ తీస్తున్నారు నోట్ల రద్దు. యాక్చువల్గా ఢిల్లీలో ప్రభుత్వానికి 2 ఏళ్ళ టైం ఉంది. అయితే రేపు రాబోయే యూపీ ఎలక్షన్ గురించి తీసుకున్నారంటారు. అంటే 5 ఏళ్ళు కూడా ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఎలక్షన్ జరుగుతుంటే ఈ పార్టీలన్నీ కూడా ఆ రాష్ట్ర ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 5 ఏళ్ళ ఒక ఇచ్చిన టైం ప్రకారం ప్రణాళిక ఏర్పాటు చేసుకుని 5 ఏళ్ళలో ప్రణాళికబద్ధంగా పనిచేసే పరిస్థితులు రావట్లేదు. ముఖ్యంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ఏమవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుంది. దానివలన చాలామంది ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే గత సంవత్సరం ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. జాతీయ పార్టీలు అవి ఎక్కువగా ప్రయోజనాలు పొందుతున్నాయి. అంటే 2 కేంద్రంలో ఏ పార్టీ వస్తుందో ఆ కూటమి చాలా రాష్ట్రాల్లో కూడా ఆ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాయి. మన ఉదాహరణకి మన ఢిల్లీలో బీజేపీ 7 సీట్లు గెలిచింది. కానీ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 7 సీట్లు అసెంబ్లీలో 7 సీట్లు కూడా బీజేపీ గెలవలేకపోయింది. బీహార్లో కూడా అలాగే జరిగింది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల మనుగడ ఏమవుతుందంటే ఒక ప్రశ్న ఏర్పడుతుంది. అంటే దీని కాలం అందుకనే ఈ ఎన్నికల విషయం అనేది కేవలం ఇది ఒకే విషయం కాకుండా అనేక ఎన్నికల సంస్కరణలు రాజకీయ పార్టీలు ఏవి కూడా ఇవాళ ఆర్టీఐ యాక్ట్ పరిధి రావడానికి ఎవరు పోట్ల ఎన్నికల కమిషన్ అయితే రిప్లై కూడా ఇవాళ 1-2 పార్టీలు చెప్తే ఇంతవరకు. నరసింహారావు గారు, ప్రస్తుత రాజకీయాల్లో నల్లధనం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అలాగే వారసత్వ సంప్రదాయాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఈ పరిస్థితుల్లో స్పెయిన్, అలాగే జర్మనీ, మెక్సికో వంటి దేశాల్లో ఉత్తమమైనటువంటి ఎన్నికల విధానాలు అవలంబిస్తున్నాయి. మరి ఆ దేశాల నుంచి మనం ఎలాంటి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? మనకు ఈ ఎన్నికల విధానంలో వాళ్ళ కులతత్వం, ప్రాంతీయతత్వం, మతత్వం, అలాగే డబ్బుల యొక్క ప్రభావం ఇవన్నీ కూడా రాజ్యం వెళ్తాయి. వీటిని తొలగించాలంటే ఎలా? ఎన్నికలంటే ఇదే కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నదే ప్రజాస్వామ్యం అనుకోవడం పొరపాటు. 3 రకాల ఎన్నికల పద్ధతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా. ఫస్ట్ పాస్ ది పోస్ట్ అంటే ఇప్పుడు మనకున్న ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవటం ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి. అలా కాకుండా ప్రపోర్షనల్ ఓటింగు, తర్వాత ప్రిఫరెన్షియల్ ఓటింగు వాళ్ళు మన ఎమ్మెల్సీలకి వాళ్ళకి వేస్తున్నారు. ప్రపోర్షనల్ ఓటింగు వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ని బట్టి వాళ్ళకు అభ్యర్థులను ఎంపిక చేయటం. అభ్యర్థి అంటే ఏ కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థులు ఉండవు. ఏ కాన్స్టిట్యూన్సీలో అయినా సరే పార్టీ గుర్తుల మీద ఓటేయటమే. పార్టీ గుర్తుల మీద ఓటేస్తే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి వాళ్ళ అభ్యర్థుల శాతాన్ని వాళ్ళు ఎంపిక చేస్తారు. ముందే ఎంపిక చేసి చూస్తారు, వాళ్ళనే అసెంబ్లీకి పంపిస్తూ ఉంటారు. అలా అయితే ఒక వ్యక్తి అంటూ అక్కడ ఉండడం కనుక వాళ్ళు డబ్బు తీసుకొచ్చి పెడతాం, డబ్బు ఖర్చు చేయడం, ఎలాగైనా గెలవాలనుకోవటం, అతను కులాన్ని ప్రేరేపించడం ఇది జరగవు, మతాన్ని ప్రేరేపించడం జరగవు, ప్రాంతీయ ఉద్దేశాలు ప్రేరేపించడం జరగవు. అందువల్ల ప్రపోర్షనల్ ఓటింగ్ వాళ్ళ యూరోప్లో 28 దేశాలు ఉన్నాయి. 28 దేశాలు 21 దేశాల్లో ప్రపోర్షనల్ ఓటింగ్ ఉంది. అక్కడ ప్రమాణం ఉంది ప్రజాస్వామ్యం. ప్రపోర్షనల్ అంటే కానీ ఎక్కువగా మిశ్రమ ప్రభుత్వాలు ఉంటాయి. అక్కడ మిశ్రమ ప్రభుత్వాలు ఉన్నా మాత్రమే వాళ్ళు శుభ్రంగా కలిసిపోతున్నారు. అంటే వాళ్ళ జర్మనీలో అయితే అపోజిషన్లో గెలిచిన వాడిని ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారు. ఇలాంటి సంప్రదాయం రాజకీయ పక్షాలు అంటే ఒకళ్ళు వైర పక్షాలు కాదు, శత్రుపక్షాలు కాదు. మీ మధ్య చర్చ జరగాలి, మీ మధ్య ఒకళ్ళ పట్ల ఇచ్చిపుచ్చుకునే వాతావరణం ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలన్న భావన మీకుంటే దీనివల్ల ఈ మిశ్ర ప్రభుత్వాలు శుభ్రంగా నడుస్తున్నాయి. అక్కడ మిశ్ర ప్రభుత్వాలు కూలిపోట్ల బాగా నడుస్తున్నాయి. వాళ్ళ వ్యక్తి యొక్క ప్రభావం చాలా ఎక్కువైపోతుంది ఎన్నికల్లో. ఆ ప్రభావం తగ్గించాల్సిన అవసరం ఉందని కాబట్టి మన ఎన్నికల సరళిని మారిస్తే వాళ్ళన్న అవలక్షణాలన్నీ కూడా ఒక్క దెబ్బలు కొట్టుకుపోతాయి. రామచంద్రరావు గారు, ఎన్నికల ఖర్చుని ప్రభుత్వమే భరించే పక్షంలో ఉన్నత భావాలు కలిగిన వారు, అలాగే దేశభక్తి ఉన్నవాళ్ళు, యువత ఏ మేరకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఈరోజు అటువంటి పరిస్థితి వస్తే డెఫినెట్గా మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ యొక్క దేశం పట్ల కానీ సమాజం పట్ల కానీ ఆలోచించేటటువంటి ఒక మేధావి వ్యక్తులు ఈ యొక్క రాజకీయ రంగంలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఫండింగ్ చేసినప్పుడు ఆ ఒక ఖర్చు ఏదైతే మనం ఎక్స్పెండిచర్ పెడుతున్నామో అన్ని తప్పుడు ఎక్స్పెండిచర్ పెడుతూ ఉంటాం. అంటే ఎంత ఖర్చు అయింది అంతకన్నా తక్కువగా మనం చూపెడుతూ ఉన్నాం. కానీ అవి కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎలక్షన్ కమిషన్ నియంత్రణ చేసేటటువంటి ఒక అంటే దీన్ని కంప్లీట్ వీడౌట్ చేయలేము. నరేంద్ర గారు చెప్పినట్టు ఖర్చు కనబడిన ఖర్చు ఎక్కువ ఉంటాయి. మీకు ఫ్రీ బీస్ ఎక్కువైపోయినాయి. ఈ మధ్య టీవీలు వస్తాయంటే, ల్యాప్టాప్లు వస్తుంటాయి, సెల్ ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎన్నో ఎలక్షన్స్లో ఈరోజు ఎడ్యుకేటెడ్ పీపుల్, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ లాంటి ఎలక్షన్స్లో కూడా రకరకాల గిఫ్ట్లు పంపించేటటువంటి ఒక ఏదైతే అన్వయం వచ్చింది మనం చూస్తూ ఉన్నాం. అది ఇవన్నీ కూడా పోవాలంటే ఎక్కడో చోట మార్పు రావాలి. దానికి వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ స్టేట్ ఫండింగ్ అని చెప్పినాం. కానీ స్టేట్ ఫండింగ్తోనే మొత్తం ఎలక్షన్స్ మారిపోతాయి, డబ్బు ఖర్చు తగ్గిపోతుందని చెప్పడానికి వీల్లేదు. కానీ నిజంగా కూడా స్టేట్ ఫండింగ్ వచ్చుండే ఈరోజు రాజకీయాల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు, మంచి యువత రావాలి అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు మన భారతదేశంలో యువశక్తి ఎక్కువ. దాదాపు 80% యువత ఉన్నట్టు దేశం ఈరోజు ప్రపంచం మొత్తం మన దేశమే. కాబట్టి యువతలకు ఉన్న ఆలోచన, వాళ్ళ ఒక కొత్త రకమైనటువంటి ఒక ఈ దేశం పట్ల ఉన్నటువంటి ఒక ఏవైతే వాళ్ళకు థింకింగ్ ఉందో అది అమలుపరచాలంటే వాళ్ళు రాజకీయాలు రావాల్సిందే. దామోదర ప్రసాద్ గారు, ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి రాజకీయ పక్షాల్లో ఎలాంటి స్పష్టమైన దృక్పథం కనిపించాలి? రాజకీయ పక్షాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి.
ఈ పెద్ద కార్పొరేట్ సంస్థల యొక్క చెప్పు చేతల్లో వారిచ్చే విరాళాల చేతల్లో తీసుకుని నడిచే సంస్థలుగా ఇంతకాలం నడుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ భాగం ఒక్కో పార్టీ 10,000 కోట్లు 15,000 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాయంటే అది ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు? ఇప్పుడు ప్రధానమంత్రి తీసుకున్న ఒక ప్రాథమిక చర్య నల్లధనానికి తీసుకున్న ఒక చిన్నపాటిదే ఇది. 5% ప్రభావితం కూడా చేయనటువంటి దానికే కొంతమందికి గిలగిల్లాడిపోతారు. ప్రధానమంత్రి నాకు కుటుంబం లేదు, ఇంకోటి లేదు, నాకు దేశ ప్రయోజనాలే ముఖ్యము, ఒక పారదర్శక వ్యవస్థ, ఒక నిజాయితీ గల వ్యవస్థ నెలకొల్పుతానని నరేంద్ర మోడీ గారు చెప్పడం అభిలషణీయము. ముఖ్యంగా రాజకీయ పార్టీలనే ప్రక్షాళన చేయాలి. రాజకీయ పార్టీల విరాళాలను 20,000కు మించినటువంటి వాటిని వాళ్ళు చెక్కుల రూపంలో వాళ్ళని ఇచ్చేటట్టు ఖచ్చితమైన నిబంధనని అమలు చేయాలి. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలి. 100,000 కోట్ల రూపాయలు ఒక రాజకీయ పార్టీ వేళకి ఎందుకు ఇస్తున్నాయంటే లాభాలని ప్రయోజనాలను ఆశించే ఇస్తున్నాయి. అవన్నీ అధికారంలోకి వచ్చినట్టు తర్వాత ఈ జాతీయ పార్టీలు కావచ్చు, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, నీకది నాకది అనేటువంటి దీంట్లో విధాన నిర్ణయాలు చూసాం, టెలికాం కుంభకోణాలు చూసాం. అలాంటి గనులు పెళ్లిళ్ళు జరిపితే ఇదే పెద్ద నాయకులంతా పోయి ఆనందిస్తున్న సంగతి చూస్తున్నాం. అందువల్ల నైతిక విలువలు కూడా భారతీయ ధర్మాన్ని కూడా పాటించడం లేదు. ఇప్పుడు మనం భారతీయ ధర్మంలో ఏ రకమైన నిరాడంబరతకు నిజాయితీకి విలువిస్తున్నామో ఆ రకమైనటువంటి నైతిక విలువలు కూడా ఆ ధర్మానికైనా కట్టుబడుతున్నామనేటువంటి అవసరాన్ని వాళ్ళు గుర్తింపచేయాలి. పెద్ద నోట్లను రద్దు చేస్తూ దేశ గతిని మార్చే అతిపెద్ద ఆర్థిక సంస్కరణ చేసిన మోదీ మరో భారీ రాజకీయ సంస్కరణకు సన్నద్ధమవుతున్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో పాటు ఎన్నికలకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తే రాజకీయ అవినీతి, నల్లధనం తగ్గిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.